మీ సేవా కేంద్రాలు 3 రోజులుగా పనిచేయటం లేదు. కొత్త గుత్తేదారులు నిర్వహణను తీసుకోవడంతో లాగిన్ పనిచేయటం లేదు. విజయనగరం జిల్లాలో ఉన్న 46 కేంద్రాలను మూసివేశారు. గ్రామాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ బిల్లు దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి ఏ ధ్రువపత్రం తీసుకోవాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలన్నా మీ సేవా కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. ఇంత ప్రాధాన్యత ఉన్న మీ సేవా కేంద్రాలు విజయనగరం జిల్లాలో 3 రోజులుగా పనిచేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిచే కేంద్రాల్లో లాగిన్ నిలిచిపోవడం వల్ల వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గత ఏడాది నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో డిఎంసి సంస్థ గుత్తేదారుగా మీసేవా కేంద్రాలు నిర్వహిస్తోంది. 6 జిల్లాల పరిధిలో 400 మంది మీసేవా కేంద్రాల్ని డిఎంసి సంస్థ తరపున నడుపుతున్నారు. డిఎంసి సంస్థ కాలపరిమితి పూర్తి కావడంతో మరో సంస్థ రామ్&కో మీసేవా కేంద్రాలను నిర్వహించే బాధ్యతల్ని తీసుకుంది. కొత్త గుత్తేదారు హెచ్చరికలు లేకుండా సర్వీసుల్ని నిలిపివేశారు. గుత్తేదారులు మారడం వల్లనే ఈ కష్టాలొచ్చాయని అధికారులంటున్నారు. అయితే 29/2/2016 వరకు డిఎంసీ వాళ్ళ కాంట్రాక్ట్ ఉందండి. 1వ తారీఖు నుంచి అది రామ్&కో వాళ్ళకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు రామ్&కో వాళ్ళు ఏమంటున్నారంటే, కొత్తగా మాతో అగ్రిమెంట్ చేసుకోండి, మీకు మా సర్వీసులన్నీ మీకు మేము ఇస్తాం అంటున్నారు సార్. అంటే ఈ 75,000 రూపాయలు డిపాజిట్ యాక్చువల్గా డిఎంసీ వాళ్ళ దగ్గర 75,000 డిపాజిట్ ఉంది సార్. ఇప్పుడు డిఎంసీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ప్రాసెస్ ఉంటుందండి, మేము మీకు అప్లికేషన్ పంపిస్తాం, క్లియరెన్స్, ఆ క్లియరెన్స్ మీద మీ సిగ్నేచర్ చేసి మా కంపెనీకి రాగానే మీ రిఫండబుల్ అమౌంట్ మేము ఇచ్చేస్తాం, అది మీరు వాళ్ళకి డిపాజిట్ చేసుకొని డిఎంసీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అంటున్నారు, డిఎంసీ వాళ్ళు మీకు ఇస్తారు అమౌంట్, అది మీరు తీసుకోండి, కానీ మీరు మాత్రం మా కంపెనీకి ఇమీడియట్లీ మీరు 75,000 డిపాజిట్ కట్టి లాగిన్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నారు సార్. మొత్తం అన్నీ కూడా లాగిన్స్ అయితే ఆపేశారు. 75,000 రూపాయలు డిపాజిట్ చెల్లిస్తే లాగిన్ ఇస్తామని రామ్&కో సంస్థ చెప్తోంది. 25,000 మాత్రమే ఇవ్వగలమని ఫ్రాంచైజీలు స్పష్టం చేస్తున్నాయి. డిఎంసి సంస్థ నుంచి పాత డిపాజిట్లు 3 నెలల కమిషన్ ఇప్పించాలని అధికారుల్ని కోరుతున్నారు. నేను 2014లో స్టార్ట్ చేసిన ఏప్రిల్లో. నేను అప్పుడు సెంటర్ పెట్టినప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పిఎంజీపీ లోన్ పెట్టి దాని మీద 75,000 డిపాజిట్ చేసి ఇప్పటి వరకు మిస్ రన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు సడన్గా రామ్&కో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ 75,000 కట్టాలంటే చాలా ప్రాబ్లం సార్. ఇప్పుడు 3 డేస్ బట్టి సర్వీసెస్ కూడా ఆపేశారు. సెంటర్ 3 రోజులు బట్టి ఖాళీగా ఉంటున్నాం. ఆ సర్వీస్ ఉంటే మాకు ఏదో ఒక విధంగా పక్కన నెట్ చేసి డౌన్లోడ్ చేసి అంత రోజు 100-150 పేమెంట్ వచ్చి అది కూడా రావట్లేదు. ఇప్పుడు కస్టమర్స్కి వచ్చిన 100 రోజు ఓపెన్ చేసి సమాధానం చెప్పుకోవాలి. సర్వీసులు ఆఫీసర్ లాగినప్పుడు వాళ్ళు లాగినప్పుడు ఏది చెప్పలేకపోతున్నాం. డిఎంసి సెంటర్లు ఉన్నాయి, సిఎంఎస్ సెంటర్లు ఉన్నాయి, అలాగే ఏపీ ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయి సార్. వాళ్ళందరూ కూడా 25,000 డిపాజిట్ కింద తీసుకుంటారు. ఒక మన కంపెనీయే 75,000 డిపాజిట్ కింద తీసుకుంటున్నారండి. ఇది చాలా ఎక్కువ అమౌంట్. అసలు ఈ సమస్యను పరిష్కరిస్తే అవతల వినియోగదారులకి అలాగే మీ సేవా నిర్వాహకులకి కూడా సాయం చేసినట్టుగా ఉంటుంది. 3 రోజులుగా మీ సేవా కేంద్రాలు మూతపట్టం వల్ల వేలాది మంది కష్టాలు పడుతున్నారు. కమిషన్పై కేంద్రాలను నిర్వహించే నిరుద్యోగులు ఆదాయం కోల్పోతున్నారు.